యోబు 41వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే మకరము లక్షణాలను వివరిస్తున్నాడు దేవుడు. అయితే 12వ వచనంలో చూసుకున్నట్లయితే ఎవరైనా దాని మీద ఉన్న కవచమును లాగివేయగలరా? ఎవ్వరు కూడా లాగివేయలేరు. అయితే దాన్ని చూస్తేనే భయపడతారు కదా. దానికి అంత శక్తి, అంత పవర్ ఉన్నప్పుడు ఆ మాట చదువుతున్నప్పుడు దేవుడు నాకు ఒక మాట గుర్తు చేస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో దేవుడిచ్చి సర్వాంగ కవచమును మీరు ధరించుకొనుడి అని ఉంది. నిజంగా ఆయన ఇచ్చిన కవచమును మనము ధరించుకున్నప్పుడు మనకు ఎవ్వరు తాకలేరు, మనల్ని ఎవ్వరు తాకలేరు. అయితే ఎవరైనా మరి ఈ దేహానికి హాని చేయవచ్చు, లేకుంటే దేహాన్ని చంపవచ్చు, కానీ ఆత్మని ఎవరు చంపలేరు కదా. నిజంగా ఎంత శక్తి, ఎంత ఆయనను కలిగి ఉన్నప్పుడు ఆయన ఇచ్చు ఆ రక్షణ అనే శిరస్రావము, సత్యం అనే దట్టి, ఇవన్నీ మనం ధరించుకున్నప్పుడు ఎవరు మనల్ని తాకలేరు. ఎంత ధన్యులం కదా. అందుకే మనం ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఆయనను కలిగి ఉన్నాం మనం ఎంతో ధన్యులం. హల్లెలూయా.